అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈ రోజు నుండి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 12:30 నుండి 5 గంటల వరకు కూడా ఈ పరీక్షలు నిర్వహించడం. మొత్తం కూడా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా 36 పరీక్షా కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. 12,954 మంది విద్యార్థులు కూడా పరీక్ష రాస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం వీరందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే కూడా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం 2 లైన్లను ఏర్పాటు చేశారు. ఒక సైడ్ లేడీస్, మరొక సైడ్ పురుషులకు సంబంధించిన లైన్లను ఏర్పాటు చేసి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత కూడా లోపలికి అలౌ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కూడా పరీక్ష రాసే క్రమంలో కూడా మొత్తం ఎలక్ట్రానిక్స్ వస్తువులు కానీ, క్యాలిక్యులేటర్స్ కానీ అలాంటివి తీసుకోపోవద్దని కూడా ఇప్పటికే నిబంధనలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం కూడా వీరన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే లోపలికి అలౌ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు మాత్రం మొత్తం 12,954 మంది పరీక్షలు రాయనున్నారు. దీంట్లో 11,376 మంది జనరల్ వాళ్ళు, అదేవిధంగా 1,578 మంది వొకేషనల్ కు సంబంధించిన వారందరూ కూడా ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధమవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు కూడా ప్రారంభం అవుతున్నాయి. మొత్తం 29వ తేదీ వరకు కూడా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. 2 అంచెల భద్రత, 2 అంచెల మధ్య కూడా చెక్ చేసిన తర్వాత కూడా వీళ్ళందరినీ లోపలికి ఎలో చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మన హాల్ టికెట్స్ నెంబర్ సరిగా ఉన్నాయా లేవా కూడా చెక్ చేసి లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరికొంతమంది ఇక్కడ హాల్ టికెట్ సంబంధించిన డీటెయిల్స్ కూడా చూసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా కూడా కట్టుబద్ధమైన భద్రతా మధ్యన కూడా ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ఇప్పటికే విద్యాశాఖ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా, ఎక్కడ మాస్ కాపింగ్ జరగకుండా కూడా పకడ్బందీ ఏర్పాటు చేశామని కూడా మనం చూస్తున్నాం. క్యూ లైన్ లో ఒక్కొక్కరు కూడా పరీక్షా కేంద్రాలకు సంసిద్ధమై కూడా వస్తున్న విజువల్స్ మనం ఆర్టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్న పరిస్థితి. మొత్తం కూడా గేట్ దగ్గర, ఏదైతే ఫస్ట్ గేట్ దగ్గర కూడా చెక్ చేస్తున్నారు. అక్కడ చెక్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఏదైతే ఎంట్రన్స్ అయిన లోపలికి వెళ్ళే కాడ కూడా మళ్ళీ ఇక్కడ చెక్ చేసి కూడా లోపలికి అలో చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా 29వ తేదీ వరకు జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి. రోజు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించబోతున్న సెంటర్లో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, ఎన్ని గంటల నుంచి కూడా పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి, ఎన్ని రోజులు ఉంటున్నాయి? 22వ తేదీ ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి 12 వరకు ఉదయం పరీక్ష, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు మధ్యాహ్నం పరీక్ష. 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు పరీక్షల షెడ్యూల్ ప్రకటించారు. గౌరవ కమిషనర్ ఆదేశాల మేరకు అన్ని అరేంజ్మెంట్స్ విత్ వాటర్, రూమ్, సిట్టింగ్ అరేంజ్మెంట్, వాల్ క్లాక్స్, వాళ్ళకి కావాల్సిన అనేక రకాల ఫెసిలిటీస్ ఏది తక్కువ కాకుండా పూర్తి అరేంజ్మెంట్స్ సిద్ధంగా ఉన్నాము. విద్యార్థులు ప్రశాంతవదనంతో ప్రశాంతంగా పరీక్షలు రాసి వాళ్ళ పాస్ పర్సంటేజ్లో హైక్ కావాలని, ఫెయిల్ అయిన వాళ్ళు తప్పనిసరిగా పాస్ కావాలని అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ వెల్కమ్ టు గర్ల్స్ కాలేజ్. పరీక్షా కేంద్రాల్లోకి తీసుకురాకుండా ఉండవలసిన వస్తువులు ఏమేమి సూచనలు ఇచ్చారు మేడం? పరీక్షా కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తీసుకురావద్దు, సెల్ ఫోన్ తీసుకురావద్దు. తీసుకురావాల్సినవి తన పెన్ను, తన పెన్సిల్, తన స్కేలు, అంతవరకు. ఎరేజర్. వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది, పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు ఏ విధంగా ఉంటాయి? వేసవి కాలంలో మంచినీటి అన్ని రూమ్స్లో కూడా కుండలు ఏర్పాటు చేసాము, గ్లాసులు ఏర్పాటు చేసాము, చల్లటి మంచినీళ్ళు ఏర్పాటు చేసాము. ప్యాకింగ్ చేసే క్రమంలో కూడా వర్షానికి తడుస్తాయేమో అనే ఉద్దేశంతో పాలిథీన్ కవర్లో ప్యాక్ చేసి మళ్ళీ దాని మించి బట్ట సంచి పెట్టి ప్యాక్ చేస్తూ ఉన్నాము. చాలా చక్కటి సెక్యూరిటీ ఉంటుందండి, పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది. విద్యార్థులందరూ కూడా, తల్లిదండ్రులందరికీ కూడా గ్రూప్స్ అలర్ట్ చేసేశారు, మీడియా అలర్ట్ చేసింది, పేపర్స్ అలర్ట్ చేశాయి. అందరూ కూడా చాలా జాగ్రత్తగా చక్కటి ప్రిపరేషన్తో వస్తూ ఉన్నారు విద్యార్థులు. ఎలాంటి సమస్యలు లేవు. రైట్. మొత్తం కూడా అధ్యాపకులు దానికి సంబంధించిన లెక్చరర్స్ కూడా ఒకటే చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు రాయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా, భద్రతా బలంగా కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. మొత్తం కూడా ఈ ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు కట్టుదిట్ట భద్ర మధ్య కూడా ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడానికి కూడా మేమందరం సంసిద్ధమయ్యామని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.